సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై మరియు ఆయన తల్లిపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్యకర అనుపయోగమైన వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దిగజారిన మాటలు మాట్లాడేవారు రాజకీయాల్లో ఉండేందుకు నైతిక అర్హత కోల్పోయారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ పార్టీ మరియు ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్య విలువలు, గౌరవం, సంయమనం అన్న మాటలకు పూర్తిగా దూరంగా ఉన్నారని విమర్శించారు. ప్రజాసేవ చేయాల్సిన నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని డాక్టర్ కోడూరు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఏర్పాటు చేయగా కార్యక్రమంలో రాష్ట్ర నేతలు బుల్లెట్ రమణ, సూరా సుధాకర్ రెడ్డి, పుష్పావతి యాదవ్, బీజీ కృష్ణ యాదవ్, టుడా చైర్మన్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొని వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఏకగ్రీవంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న వైసీపీకి తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ చెత్త పార్టీని చూసి, ఈ చెత్త పార్టీ మాట్లాడిన విధానం చూసి నోరెళ్ళబెట్టుకున్నారు. వీళ్ళకి కేవలం తెలిసింది దూసలాడడం, బూతులు మాట్లాడడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం. ఆ ఆమోద్ రాంబాబు నేను మాట్లాడిన మాటలు అదే వాళ్ళ చెల్లినో వాళ్ళ తల్లినో అనగలుగుతాడా? నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ మాటలు అడిగాను అని చెప్పి పోయి వాళ్ళ తల్లికో వాళ్ళ చెల్లికో లేకపోతే వాళ్ళ ముగ్గురు బిడ్డలకు చెప్తే అదే చెప్పుతో కొడతారు ఆయన్ని. అలాంటి వ్యక్తి రోడ్డు పైన వచ్చి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఆమోద్ రాంబాబు గారికి తిరుపతి నుంచి మేము చెప్తున్నాం, మీరు ఇలాంటి మాటలు మాట్లాడే మాటలు మీ కూతుర్లకు చెప్పండి. మీకు ఏం చేస్తారో మీ కూతుర్లు చెప్తారు. అలాంటిది వదిలేసి రోడ్లపైకి వచ్చి ఎలాంటి మాటలంటే అలాంటి మాటలు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారిని చెప్పడం అనేది మేము సహించాం. మీరు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఎలా తిరుగుతారో కూడా ఆంధ్ర ప్రజలు చూస్తారు. ఈరోజు సాక్షాత్తు అంబేద్కర్ సాక్షిగా ఆ చెత్త పార్టీని చెత్తబుట్టలో వేసేదానికి ఇంతమంది ఇక్కడికి వచ్చాము. వీళ్ళకి ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లు కూడా ఇంకోసారి రాకుండా పోతాయని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.